మొన్నటి వరకు మనకి మెయిన్ సినిమా రిలీజ్ రోజే కొన్ని గంటల్లోనే పైరసీ వచ్చేసి ఇబ్బంది పడుతున్న చాలామంది ఫీల్ అవుతున్నారు. దానికి మీరు కూడా మీ సినిమాలు కూడా బలి అయిపోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఇదివరకు కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో అది రీసెంట్గా నిన్న అరెస్ట్ అయిన ఐబామ్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే పైరసీ అనేది ఇట్స్ లైక్ అది చాలా పెద్ద ఇట్స్ హ్యూజ్ డిసీజ్ అండి ఫర్ సినిమా ఎనీ డే. బట్ మనకి ఏదో ఫోన్లోనో లేకపోతే కంప్యూటర్లోనో ఏదో థియేటర్లో రికార్డ్ చేసేసి ప్రింట్ చూస్తే అసలు నేను ఇందాకే అన్నాను, సినిమా అనేది థియేటర్లో కూర్చొని 200 మందితో కలిసి చూసే ఎక్స్పీరియన్స్ అని. అది కాకుండా దానికి కంప్లీట్ ఆపోజిట్ అండి. యూ కాంట్ ఈవెన్ ఎంజాయ్ ఎనీథింగ్ అబౌట్ ద సినిమా త్రూ పైరసీ. దానివల్ల ఏంటంటే ఒకటి సినిమా చేసే వాళ్ళకి చాలా దెబ్బ తగులుతుంది, చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా నష్టాలు వస్తాయి. అండ్ సినిమా చూసే వాళ్ళు కూడా సినిమాని ఎలా చూడాలో అలా చూడలేకపోతారు. సో రెండు రకాలుగా కూడా పైరసీ షుడ్ నెవర్ బి ఎంకరేజ్డ్.